ఇక బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ ఏందో మాట్లాడతాడట. ఓ పారిందా మావుల్లా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు, మా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు అని. మేము ఎన్నడూ చెప్పలేదు. ఏ గట్ల అంటారా సారు? గట్ల అవుతుందా ఇంతకు? మీ ప్రభుత్వం పడిపోతే పడగొడితే దానికి మేము బాధ్యులం కాదు. మీరు పడగొట్టుకుంటే నిలిపడానికి మేము సిద్ధంగా లేము. మరి మీరు ఎన్నడన్నా అన్నారా సార్ గట్ల? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజల ఆకాంక్ష ఇవాళ తెలంగాణలో కూడా మోదీ తరహా పాలన రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలోనే మేము ముందుకు పోతున్నాం తప్పితే. మరి తెలంగాణలో బీజేపీ పార్టీ మోడీ సార్ను జనాలందరూ ఆదరిస్తారా సారు? మరి బీజేపీ ఈసారి మన తెలంగాణలో గెలుస్తుంది అంటారా? ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతున్నది. మరి తెలంగాణలో మోడీ సార్ పాలనను బీజేపీని జనాలందరూ కోరుకుంటారా సారు? ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లల్లో మరి గెలుస్తారా ఏమన్నా? ఎన్ని మీరు కుతంత్రాలు పడినా, ఎన్ని కుట్రలు పడినా ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభావాన్ని తట్టుకోలేరు. మరి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఒకటే అంటారా? పరోక్షంగా ఈ మూడు పార్టీలకు ఆలోచన విధానాలు ఇవాళ దేశంలో జాతీయ స్థాయిలో మూడోసారి మోదీ గారు వచ్చినట్టయితే ఈ కుల పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు, ఈ అవినీతికి పాల్పడ్డ పార్టీలకు సగం మంది ఈ నాయకులు విపక్ష కూటమిలో జైల్లో కొనసాగుతున్నారు. మరి ఇక కేజ్రీవాల్ సార్కు వత్తాసు ఎవరు పలుకుతారు సారు? ఎవరెవరు కొమ్ము కాస్తారంటారు ఆ పార్టీకి? ఇవాళ కేజ్రీవాల్కు ఇవాళ వంత పాడేటువంటి ఇవాళ బీఆర్ఎస్, ఇవాళ జైలు పాలైనటువంటి నాయకులకు ఇవాళ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం.